ఈరోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 14వ తారీఖున పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఆవిర్భావ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో 4 మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అలాగే నాయకుల సమక్షంలో ఓ పోస్టర్ రిలీజ్ చేసి రేపు 14వ తారీఖు జరగబోయే ఆవిర్భావ సభనే ఒక పండగలాగా, ఒక సునామీలాగా మన నర్సీపట్నం నియోజకవర్గం 4 మండలాల నుంచి కూడా గ్రామ స్థాయిలో అందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా రేపు 14వ తారీఖున అక్కడ తరలించే విధంగా 4 మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా కష్టపడి మన అధినేత, మన ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారు సభను విజయవంతం చేసే విధంగా నర్సీపట్నం నుంచి కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేసే విధంగా చేస్తామని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ, అలాగే 4 మండలాల్లో కూడా ఎవరికైనా వెహికల్స్ ఏమన్నా కావాల్సి ఉంటే వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ సభని పవన్ కళ్యాణ్ గారిని విజయవంతం చేస్తే ఈ రాష్ట్రం, భారతదేశం చూసుకునే విధంగా రేపు ఆవిర్భావ సభను మనం విజయవంతం చేయవలసిన అవసరం మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేస్తున్నాం. కోన నారాయణరావు, నర్సీపట్నం నియోజకవర్గం ఎస్సీసీఎల్ పుట్టింది. మార్చి 14వ తేదీన పిఠాపురంలో చిత్రాడ అనే ప్రాంతంలోని జనసేన ఆవిర్భావ దినోత్సవానికి వెళ్ళడం కోసం ఈరోజు మనం అందరం ఇక్కడ కేంద్రీకృతం అవ్వడం జరిగింది. సో ప్రధానమంత్రి గారు అన్నట్టు ఏ పవన్ నహీ హే తుఫాన్ హే అన్నట్టు ఈ 14వ తేదీన నర్సీపట్నం నుంచి జన సముద్రం సునామీలా వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. సో 14వ తేదీన విజయోత్సవ సభను గర్వంగా జరుపుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని మరొక కొన్ని సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్లోని భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి ఆవిర్భావ దినోత్సవం మరిన్ని జరుపుకోవాలని కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ సూర్యచంద్ర గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన జనసేన నాయకులకు అందరికీ మరియు సూర్యచంద్ర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కలిసిన ముఖ్యంగా ఎజెండా ఏంటంటే, రేపు మార్చి 14న మన ఆవిర్భావ దినోత్సవానికి నర్సీపట్నం 4 మండలాల్లో ఉన్న జన సైనికులు మరియు అందరూ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా కలిసి సభను విజయవంతంగా చేయడానికి సూర్యచంద్ర ఆధ్వర్యంలో అందరూ కూడా ఏ గొడవలు లేకుండా అందరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అనే దాంట్లో మన రీచ్ నర్సీపట్నం నియోజకవర్గంలో అందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పిఠాపురంలో జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు అందరూ భారీ స్థాయిలోని హాజరయ్యి సభను మరింత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని, మన జనసేన పార్టీని మరింత పటిష్టం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా నర్సీపట్నం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన శ్రీ సూర్యచంద్ర గారికి ముందుగా నా నమస్కారములు. అలాగే రేపు మార్చి 14వ తారీఖున జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవానికి ప్రతి ఒక్కరూ కూడా సంఘీభావం పలకాలని, అలాగే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎటువంటి అవాంఛనాలు కూడా మనసులో పెట్టుకోకుండా జన సముద్రంలాగా మన నర్సీపట్నం నియోజకవర్గాన్ని ఒక ఏకతాటికి తీసుకొచ్చాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మీ చిరు బాబు. ముందుగా మన నర్సీపట్నం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన శ్రీ సూర్యచంద్ర గారికి, అలాగే జిల్లా నాయకులకి, మండల అధ్యక్షులకి, జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మనకి విజయోత్సవ సభ మన మార్చి 14వ తారీఖు మన విజయోత్సవ సభలోని ప్రతి జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క విజయోత్సవ సభని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ విజయోత్సవ సభ అన్నామంటే మనకి ఆవిర్భావ దినోత్సవం 14వ తారీఖు ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. కానీ ఈసారి చేసుకునేది మాత్రం మనం ఎంతో ఆనందంతో కూడుకున్న ఆవిర్భావ సభ అండి ఇది. ఎందుకంటే విజయోత్సవ ర్యాలీ కింద మనం అందరూ కూడా ముఖముడిగా వెళ్ళి 100% స్ట్రైక్ రేట్ తోటి ఎలాగైతే మనం సాధించుకున్నాం విజయాన్ని, అందరి ముందు కూడా మనం ఈ రోజు మళ్ళీ మన విజయోత్సవ సభలో అందరితోటి కలిసికట్టుగా వెళ్ళి ఇంకా ముందుగా మన అధినేతని తీసుకెళ్ళి ఆ అధిష్టానం పై స్థానంలో కూర్చోబెట్టి ముఖ్యమంత్రి చేయాలనే నినాదంతో కూడా మనందరం కూడా మన తాలూకా బలాన్ని చూపించుకోవడం కోసం కూడా మనం ఈ విజయోత్సవ సభని ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ, అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి జన సైనికుడు కూడా ఆనందంగా కాళ్ళు ఎగరేసుకుంటూ వెళ్ళి మన విజయోత్సవ సభని విజయవంతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏంటంటే 14వ తారీఖున మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం
అది కూడా ఎక్కడో మన విజయవాడలో కాకుండా మన పక్కనే పిఠాపురంలో పెట్టడం వల్ల అది మనకి చాలా అదృష్టం. అలాగే ఎక్కువ మంది మనం వెళ్ళి పాల్గొనడానికి కూడా మనకి మంచి సువర్ణ అవకాశం లాంటిది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ మన నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు ప్లస్ టౌన్లో నుంచి కూడా అత్యధికంగా మన నర్సీపట్నం నుంచి వచ్చారని తెలిసేటట్టు ఎక్కువగా పాల్గొనాలని, మనస్పర్ధలు అవి పక్కన పెట్టేసి ఇది పార్టీ గురించి అందరూ చేసేది కూడా జనసేన పార్టీ కోసం, అది పవన్ కళ్యాణ్ గారి కోసం మన బలం అంటే ఏంటనేది మన నర్సీపట్నం చూపిస్తారని ఈ సభాముఖంగా ఈరోజు నేను ఈ పత్రికా ముఖంగా కూడా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని పనులను ఆపుకొని ఆ రోజు మాత్రం కంపల్సరీ అటెండ్ కాగలరు. ఎందుకంటే మనకి దగ్గరగా ఒక 60 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే. ఇదాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం గమనించాలి. ఎక్కువ మందిగా పాల్గొంటారని నేను కోరుకుంటున్నాను. నమస్కారం.